హర్ముజ్ దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల కోసం హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాదన్నారు ట్రంప్. తమ నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉందన్న ఆయన త్వరలో చైనాలో పర్యటిస్తానని తెలిపారు. జిన్పింగ్ తనను ఆప్యాయంగా కౌగిలించుకుంటారని ట్రంప్ చెప్పారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా తమకు హామీ ఇచ్చిందన్నారు ట్రంప్. అమెరికా ఇరాన్ ఇక యుద్ధం ఆపేసేందుకు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా వార్ లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్తుండటం, మరోవైపు ఇరాన్ కూడా అణ్వస్త్ర కార్యక్రమంపై ఓ హామీ ఇవ్వడంతో ఈ నిర్ధారణకు రావచ్చు. ఇస్లామాబాద్లో రెండో దఫా చర్చలకు రంగం సిద్ధమైన వేళ ఇలా ఈ రెండు దేశాలు సానుకూల దృక్పథంతో కనిపించడం మంచిదే. అయితే ఈ సెకండ్ రౌండ్ చర్చల్లో ఏ అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది? సెకండ్ రౌండ్ లో ఏం తేల్చబోతున్నారు? వారికి ఎండ్ కార్డ్ ప్రకటిస్తారా? శాశ్వతంగా హర్ముజ్ ఓపెన్ అవుతుందన్న ట్రంప్. కొట్టుకోవడం కంటే ఇది మంచిది కాదా అంటూ పోస్ట్. జిన్పింగ్ నన్ను వాటేసుకుంటాడంటూ కామెడీ. అమెరికాతో సెకండ్ రౌండ్ కి ముందే పాక్తో ఇరాన్ చర్చలు. ఇస్లామాబాద్లో చర్చలకు ముందే దాదాపు యుద్ధం ముగిసిందన్నంతగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో అనేక అంశాలపై స్పందించారు. హర్ముజ్ను పూర్తిగా శాశ్వతంగా ఓపెన్ చేయబోతున్నట్లు చెప్పారు. అలానే చైనా ఇరాన్కి ఆయుధాలు పంపడం లేదని, హర్ముజ్ జలమార్గం ఎప్పటికీ తెరవబోతున్నట్లు చెప్పారాయన. ఇది కొట్టుకోవడం కంటే బెటర్ కదా అంటూ తన పోస్టులో పొందుపరిచారు. ఇరాన్ అమెరికా చర్చల్లో ఈసారి ముందస్తు షరతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ హర్ముజ్ను పూర్తిగా ఓపెన్ చేయాలని, అలాగే ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అధికారంతో చర్చలకు రావాలని అమెరికా డిమాండ్ పెట్టింది. ఐఆర్జీసీ నుంచి పూర్తి అనుమతి తెచ్చుకున్న ప్రతినిధులే చర్చలకు వస్తే అప్పుడు పీస్ డీల్ కుదురుతుందనేది అమెరికా ఆలోచనగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇరాన్ అమెరికా అణ్వస్త్ర కార్యక్రమంపై ఓ అంగీకారానికి వచ్చినా ఎన్నేళ్లు అణ్వస్త్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలనే అంశం దగ్గరే పేచి వచ్చింది. దీంతో ఈసారి ఆ దిశగా క్లారిటీ రావడంతో పాటు యుద్ధ నష్టపరిహారం డిమాండ్పై కూడా స్పష్టత రావచ్చని తెలుస్తోంది.